సొంత చిత్రంలో నటించాలని హీరో కృష్ణ కోరడంతో ఎన్టీఆర్ మన్నించి డేట్స్ ఇచ్చారు. ఆ సినిమాకు దేవుడు చేసిన మనుషులు అని పేరు పెట్టి చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు కృష్ణ. 1973 జనవరి నాటి మాట ఇది. అప్పటికి ఆంధ్రాలో జై ఆంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అన్ని వర్గాల వారు పాల్గొంటున్నారు. ఎంతోమంది ప్రాణత్యాగం చేయడం చూసి చెలించిపోయిన హీరో కృష్ణ జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పత్రికా ప్రకటన ఇచ్చారు. అంతవరకు ఈ విషయంలో తటస్థ వైఖరి అవలంబిస్తున్న అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. హీరో కృష్ణ ఇలా బహిరంగంగా మద్దతు తెలపడం చూసి ఉలిక్కిపడ్డారు. చెప్పా పెట్టకుండా కృష్ణ ఇలా చేశాడేమిటి అని ఇబ్బంది పడ్డారు. ఎన్టీఆర్ అయితే పత్రికలో వచ్చిన ప్రకటన చూసి ఆగ్రహాన్ని అణుచుకోలేక ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుమ్మడికి కబురు చేశారు. ఆ అసోసియేషన్కు నటుడు నాగభూషణం సెక్రటరీ, హీరో కృష్ణ ట్రెజరర్. ఆ రోజుల్లో ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ విజయ నిర్మల ఇంటి పై భాగంలో ఉండేది. ఆ పోర్షన్ ఖాళీగా ఉండడంతో అసోసియేషన్కు ఉచితంగా ఇచ్చారు విజయ నిర్మల. గుమ్మడి, నాగభూషణం తన దగ్గరకు రాగానే, మనది ఆర్టిస్ట్ అసోసియేషనా లేక కృష్ణ సొంత దుకాణమా? జయాంధ్ర అంటూ ఆ ఉద్యమానికి ఎవరిని అడిగి మద్దతు ఇచ్చాడు కృష్ణ? ఇటువంటి ప్రకటన ఇస్తున్నప్పుడు అందరినీ సంప్రదించాలి కదా. అందాల రాముడు షూటింగ్ కోసం బ్రదర్ నాగేశ్వరరావు గారు అవుట్డోర్లో ఉన్నారు. స్టూడెంట్స్ ఆయన దగ్గరికి వెళ్ళి అల్లరి చేస్తున్నారు. నేను నిమ్మకూరు వెళితే నా వెంట పడుతున్నారు. కృష్ణ చేసిన పనేమీ బాగోలేదు. దీన్ని నిరసిస్తూ అసోసియేషన్ నుంచి తప్పుకుంటున్నాను. బ్రదర్ అక్కినేని నిర్ణయం కూడా ఇదే అన్నారు ఎన్టీఆర్. అన్నగారు, మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాం. ఆర్టిస్ట్ అసోసియేషన్కు మీరు పెద్ద దిక్కు. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. కృష్ణతో మేము మాట్లాడతాం అని చెప్పి వచ్చేశారు గుమ్మడి, నాగభూషణం. అక్కడి నుంచి సరాసరి హీరో కృష్ణ ఇంటికి వెళ్ళారు. పెద్ద ఆయన బాధపడుతున్నారయ్యా, ఒకసారి వెళ్ళి కలువు అని చెప్పారు. ఆ మర్నాడు ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు కృష్ణ. సారీ అన్నగారు, నా స్టేట్మెంట్ మీకు బాధ కలిగించిందని విన్నాను అన్నారు. దాంతో ఎన్టీఆర్ కృష్ణ మీద ఫైర్ అవుతూ, హైదరాబాద్లో నీకేముందయ్యా వెంట్రుక? మా ప్రాపర్టీస్ అక్కడ కూడా ఉన్నాయి. మేము తటస్థంగా ఉండాలి. నీ స్టేట్మెంట్ కారణంగా నలిగిపోతున్నాం అన్నారు. మరోసారి కృష్ణ సారీ చెప్పినా ఎన్టీఆర్ వినిపించుకోలేదు. నీ సినిమా మేము చేయడం లేదు, మీరు వెళ్ళొచ్చు అన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకు, అంటే ఫిబ్రవరి 22న తన కుమారుడు హరికృష్ణ పెళ్లిని నిమ్మకూరులో జరిపించాలని ఎన్టీఆర్ నిర్ణయించారు. ఆయనది ప్రథమ కోపం. కోపం వస్తే ఆగ్రహించి తిట్టేయడం తప్ప మనసులో ఏదీ ఉంచుకోరు. అందుకే ఆ రోజు కృష్ణ మీద అంత ఆగ్రహించినా మళ్ళీ తనే ఈ పెళ్లికి రమ్మనమని కృష్ణకు ఫోన్ చేసి ఆహ్వానించారు ఎన్టీఆర్. ఉద్యమం కారణంగా రైళ్లు కూడా తిరగని ఆ రోజుల్లో రిస్క్ తీసుకొని కృష్ణ, విజయ నిర్మల కారులో నిమ్మకూరు వెళ్ళారు. వాళ్ళను చూడగానే ఎన్టీఆర్ ఎంతో ఆనందించారు. భోజనాల సమయంలో తనే దగ్గరుండి వడ్డించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు దేవుడు చేసిన మనుషుల చిత్రం మళ్ళీ చేస్తున్నట్లు ఎన్టీఆర్ కబురు చేయడంతో కథ సుఖాంతమైంది.